నైస్. బాగుంది సార్, nice. బాగుంది సార్. ఆడియో వచ్చిందా తెలుగులో? తెలుగులో ఆడియో Yes, sir. వచ్చిందా? ఆడియో వచ్చింది, వీడియో కూడా వచ్చింది సార్ తెలుగులో. వీడియో కూడా వచ్చిందా? Yes, sir. ఓకే, నైస్ నైస్. ఓకే, చూడండి మీ వర్క్ నేను చూడాలంటే మీ చేసిన వర్క్ ఆడియో కానీ వీడియో కానీ ఇమేజ్ కానీ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇంతకుముందు వెబ్సైట్స్ అంటే ల్యాండింగ్ పేజ్ చూసిన అవి చూడడానికి రాదు. కాబట్టి మీరు లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేస్తే నేను చూసి కామెంట్ కూడా చేస్తాను ఫ్రీగా ఉన్నప్పుడు. కాబట్టి స్టార్ట్ డూయింగ్ ఇట్. ఇంకొకటి ఏంది, దీనివల్ల లాభం ఏంది, మీరు ఏ నేర్చుకుంటున్నా అని అందరికి తెలుస్తుంది. దెర్ ఈస్ అ పాసిబిలిటీ వన్ రిక్రూటర్ విల్ హైర్ యూ. కాబట్టి స్టార్ట్ యూజింగ్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ టు పోస్ట్ దోస్ థింగ్స్ అండ్ ట్యాగ్ మీ over there so that I'll check your works as well. Okay na? Okay, Yes, sir. Okay. ఈ రోజు ఇంకా కొన్ని థింగ్స్ మనం నేర్చుకుందాం. మొత్తం అయితే ఇది 4th క్లాస్ 5th క్లాస్ కదా అండి ఈరోజు మనం? అవును సార్. ఈ 4 రోజులలో గైస్ నాకు ఇంత ముందు నాలెడ్జ్ కంటే నాకు కొంత పెరిగింది సాల్ అన్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. 4 రోజులలో ఐ లెర్న్ సంథింగ్ న్యూ. ఓకే, గుడ్ గుడ్. ఇంకా 11 ఉన్నాయి, మనకి 11 రోజులు ఉన్నాయి. 11 రోజులు ఇంకా చాలా నేర్చుకుందాము. చూద్దాం 11 రోజులు అవుతుందా 12 రోజులు అవుతుందా. I try to give maximum knowledge. Sure. Welcome. కానీ మీరు ఎప్పుడైతే 3-4 గంటలు కష్టపడతారో నేను సంతోషంగా ఫీల్ అవుతా. చూస్తా ఈ రోజు నుంచి మీరు లింక్డ్ఇన్ లా ఏమేమి చేస్తారు, ఏం కథ, దాన్ని బట్టి నేను ఇంకా ఎక్కువ మంచిగా చెప్తాను మీకు. రైట్, పర్ప్లెక్సిటీ చూద్దాం మనం ఇప్పుడు. ఎన్నో టూల్స్ ఉన్నాయండి. నేను ఒక ప్రొసీజర్ లో పోతా. ఫస్ట్ LLM మోడల్స్ నుంచి చేస్తున్నా. నేను చెప్పాను కదా నెక్స్ట్ వీక్ మొత్తం ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఓకే, ఇమేజెస్, వీడియోస్, యానిమేషన్స్ మస్తు చేద్దాం. ఇప్పుడు మాత్రం ఇది ఫౌండేషన్ అన్నమాట. మిమ్మల్ని బేసిక్స్ చేయగలుగుతారు. ఇలా ఉంటే ఏ టూల్ అయినా మీరు నేర్చుకోగలుగుతారు అన్నమాట. ఓకే, సో అపార్ట్మెంట్ బ్లాక్స్ లో అయినట్ట ఘోరం. రైట్, పర్ప్లెక్సిటీ మన ఇండియన్ అండి. ఈయన ఫస్ట్ చాట్ జీపీటీలో పనిచేసిండు. పనిచేసి మొత్తం సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. మంచిగా కంపెనీ పెట్టిండు, మస్తు పైసలు సంపాదించిండు. ఈస్ మేకింగ్ లాడ్ ఆఫ్ మనీ. దిస్ ఈస్ పర్ప్లెక్సిటీ. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ పర్ప్లెక్సిటీ అనేది మనం చూద్దాం. ఓకే, ఇది ఎలా ఉంటుంది ఈ కథ అనేది. ఓకే, ఇక్కడ మనం క్వశ్చన్ అడుగుదాం. వాట్ ఆర్ ద బెస్ట్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ టూల్స్ హెల్ప్ చేస్తాయి అంటే మీరు నమ్మడం స్టార్ట్ చేయండి. నా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది అని మీరు నమ్మడం స్టార్ట్ చేయండి. ఇట్ విల్ బి గుడ్. ఓకే, అండ్ యా, వాట్ ఆర్ ద బెస్ట్ AI టూల్స్ ఫర్ ఇమేజ్ క్రియేషన్. ఇమేజ్ క్రియేషన్ కోసం నాకు ఏ టూల్స్ మంచిగా ఉన్నాయని నేను అడుగుతున్నా. సేమ్ లైక్ చాట్ జీపీటీ మనం ఇక్కడ అడుగుతున్నాం. దీని UI ఇలా ఉంటుంది. ఇది కొట్టేసాం. చూడండి ఇచ్చేసాం. DALL-E. ఇక్కడ DALL-E 3 అనేది ఒక టెక్నాలజీ. దాన్ని చాట్ జీపీటీ వాళ్ళు తీసేసుకున్నారు. ఓకే, చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ బింగ్ వీళ్ళన్నీ DALL-E మీదనే వాడుతున్నారు. Excellent overall quality, handles long prompts as well, and is very beginner friendly for social posts. Midjourney, great for high artistic stylized. Next week lo manam idi నేర్చుకుంటాం. Tutorial images very popular among designers and creators, but work via Discord
and has a learning curve. Adobe Fireplay. Best if you already use Adobe. Strong for commercial, safe images, photo editing, generative fill, and integrated AI. Fluxive, ChatGPT, Canva AI, Leonardo, Recraft. ఇచ్చింది కదా, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా. దాంతో పాటు ఇది ఏమడుతున్నట్టు రిలేటెడ్ క్వశ్చన్. కంపేర్ స్ట్రెంగ్స్ ఆఫ్ GPT-4, మిడ్ జర్నీ అండ్ స్టేబుల్ డిఫ్యూజన్. విచ్ ఫ్రీ AI ఇమేజ్ జనరేటర్ టూల్స్ గివ్ కమర్షియల్ యూజ్ లైసెన్సెస్. మీకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే, గూగుల్లో మనం క్వశ్చన్ అడిగినప్పుడు కింద రిలేటెడ్ వస్తాయి కదండి, మోర్ క్వశ్చన్స్ వస్తుంది కదా, దానిలాగా అనమాట ఇది. ఓకేనా? యా. ఇంకా క్వశ్చన్ అడుగుదాం. వాట్ ఈస్ బర్ముడా ట్రయాంగిల్ అన్న క్వశ్చన్ అడుగుతున్నాం. బర్ముడా ట్రయాంగిల్ అంటే ఏందని అడుగుతున్నాం. అది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మీకు ఇస్తూనే ఉంది. ఇక్కడ రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. ChatGPT నీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. వీళ్ళు రిఫరెన్స్ అంటే నేను ఏదో ఉత్తగా చెప్తలేను భయ్, చూడు నేను ఈ డేటా వికీపీడియా నుంచి తీసుకున్నా, ఇది వీటి నుంచి తీసుకున్నా, ఇది వీటి నుంచి తీసుకున్నా అంటే రిఫరెన్స్ కూడా ఇస్తుంది. ఇట్స్ అ ప్రూఫ్. ఇగో 10 సోర్సెస్ అని చెప్తుంది ఇది. మళ్ళీ ఫాలో అప్ క్వశ్చన్స్ కూడా ఇస్తుంది అనమాట. దిస్ ఈస్ వన్ థింగ్. ఇది తెలియంది కూడా నీకు గూగుల్ నుంచి తీసుకొని వస్తుంది అనమాట, తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. దట్ ఈస్ వన్ మోర్ బెనిఫిట్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే, ఇమేజ్ క్రియేట్ చేస్తుందేమో చూద్దాం. We are starting a new digital marketing batch today. I want you to create one Instagram poster which is a square type, explaining about our free digital marketing endeavor and our company name ODMT brand on top and one CTA. Okay. ఇమేజ్ డైరెక్ట్ గా ఇవ్వలేదు, అప్పుడు ఏం చేద్దాము, ఇది ఆన్సర్స్ ఉంది కాబట్టి ఇమేజ్ వేసుకోదాం. ప్రీపిక్ క్యాన్వా అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ తీసుకుంది, ఇట్ క్రియేటెడ్. చేస్తుంది చూడండి. Okay, free digital marketing demo, learn from ODMT students. ODMT, sign up now. Okay, if you don't want this learn from ODMT students, can you remove learn from ODMT students sentence and add learn from industry experts. సో ఫాలోఅప్ క్వశ్చన్ వేస్తున్నా నేను. స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా పర్లేదు, కరెక్ట్ చేసుకుంటుంది. వెన్ యూ వాంట్ యూ కెన్ డౌన్లోడ్. ఇక్కడ రీజనరేట్ ఆప్షన్ ఉంది, రీజనరేట్ కూడా చేసుకోవచ్చు. కాల్ టు యాక్షన్ అది చెప్పినా కాబట్టి ఇచ్చింది. అదే నీకు ప్రాంప్ట్ బాగా కావాలంటే మళ్ళీ ChatGPT జనరేట్ చేసుకొని అడగండి, బెటర్ ఉంటుంది. కెన్ యూ yes that change can be done, updated, learn from replace this. చూసినా
యూ కెన్ రీప్లేస్ అంటుండు. క్రియేట్ ఇమేజ్ మీకు పర్ప్లెక్సిటీ ఎయిర్టెల్ యూజర్ అయితే ఎయిర్టెల్ యాప్ నుంచి 1 year సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇస్తున్నాడు. చూడండి, ఎప్పుడు కొత్త ఇమేజ్, పాత ఇమేజ్ ని మళ్ళీ ఇయ్యడు, వేరేది ఇస్తాడు. సో దీంతో లెర్న్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ మొబైల్. ఇందులో ఇది బాగుండే, ఓన్లీ ఈ వర్డ్ మాత్రమే తీసేమన్నాం, కానీ ఆయన మొత్తం తీసేసి ఇట్లా ఇచ్చిండు అనమాట. సో దీన్ని బట్టి తెలిసింది ఇట్స్ నాట్ గ్రేట్ ఫర్ ఇమేజెస్ అని అర్థమైంది. ఓకే, దెన్ deep research, labs, thread to change sources, choose a model, attach file, dictation, మనం dictation చేసినాం, choose a model. వీళ్ళ దగ్గర Claude Sonnet, Gemini, Grok, Claude Opus, Gemini 3 Pro. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి? What do you understand with this? ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి అనుకుంటా సార్ అండి. దీంతో టైప్ అయినట్టు ఇంటిగ్రేషన్. ఎవరో క్వశ్చన్ అడిగారు, ఎల్ఎల్ఎం మోడల్స్ అనేది ఒకరొకరు వాళ్ళు ఇంటిగ్రేట్ అయ్యి పని చేస్తారా అంటే చూడండి, అంటే డిపెండ్స్ ఆన్ ద టైప్ అన్నమాట. అంటే నువ్వు జెమినీ 3 నువ్వు వాడాలనుకుంటే జెమినీ 3 ఇక్కడ ఇచ్చేసాడు. ఇక్కడ లెట్స్ సెలెక్ట్ దిస్. Yeah, now means you getting an answer for Gemini 3 then. See Gemini 3 Pro చూద్దాం ఏం చేస్తుందో. అప్పుడు రావాలి కాబట్టి ఓకే. A group of students in a campus coming out and cheering for a digital marketing course. So create a nice image on this. యా, సో అక్కడ VO3ని ఇక్కడ వాడుకున్నాం. సో ఇది VO3 టెక్నాలజీ నుంచి మనకి ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. నువ్వు పైన ఒక క్యాప్షన్ రావాలంటే చూడండి, డోంట్ యు థింక్ దీస్ ఫేసెస్ ఆర్ ఇండియన్ ఫేసెస్ అండి? అవునా కదా? ఎంత బాగా అర్థం చేసుకుందో చూడండి. ఇక్కడ ఏంటంటే ఎల్ఎల్ఎం మోడల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే థౌజండ్స్ ఆఫ్ మన ఫేసెస్ ని వాళ్ళ మోడల్ కి ట్రైన్ చేస్తారు. కాబట్టి ఈ ఫీచర్స్ అన్ని నీకు ఇప్పుడు ఒక అండమాన్ నికోబార్ దీవులు ఉన్న వాళ్ళ ఫేస్ లో తీయలేదు కదా, వాళ్ళని ట్రైన్ చేస్తే వాళ్ళకి ఇస్తుంది అనమాట. చూడండి, ఎస్పెషల్లీ ఇండియన్ అమ్మాయి ఎలా ఉంటుంది, హెయిర్, బొట్టు పెట్టుకోవడం కానీ, ద వే షీ డ్రెస్సెస్, ఎవ్రీథింగ్ ఇట్ అండర్స్టాండ్ గేమ్. చూడండి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా డ్రెస్ వేసుకుంటాడు సింపుల్ గా. సో ఇవన్నీ రియల్ ఇమేజ్ అబ్జర్వ్ చేసినాయండి, అబ్జర్వ్ చేసి ప్యాటర్న్ గా. ఇంకోటి ఈ బ్యాక్గ్రౌండ్ లో చూడండి, ఇదంతా వచ్చింది అంటే ఇంతకుముందు అలాంటి పిక్కి ఉంది అనమాట. దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం బేస్డ్ ఆన్ దట్ ఇట్ ఈస్ క్రియేటివ్. యా, ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఇదంతా ఇది తీసుకుంటుంది. స్టాప్. తెలుగు బాగానే అర్థం చేసుకుంటుంది. ఓకే, సో ఇన్ సచ్ వే మీరు ChatGPT ఎట్లా వాడుకున్నారో పర్ప్లెక్సిటీ వాడుకోండి. ఇప్పుడు నేను కొత్తగా ఏం చెప్తానండి, ఇక్కడ ఎన్ని LLM మోడల్స్ ఉన్నాయని మాత్రం చెప్తున్నాను అనమాట. కానీ మీరు ఎక్సైట్ గా ఫీల్ అయ్యేది పర్ప్లెక్సిటీ నుంచి నేర్చుకునేది ఒకటి ఉందండి. వీళ్ళు రిలీజ్ చేశారు, కామెట్ అని ఒక బ్రౌజర్ రిలీజ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే ఇదేం బ్రౌజర్ అండి నేను వాడుతుంది? దిస్ ఇస్ వాట్, విచ్ బ్రౌజర్? ఇది క్రోమ్ కదండి, దిస్ ఇస్ క్రోమ్. ఓకే, దిస్ ఇస్ క్రోమ్. అదే విధంగా వీళ్ళు ఒక బ్రౌజర్ తయారు చేసినండి. ఈ చాలా తెలివైనోడు, థింక్ తమిళనాడు కేరళనో అయినా మనోడు ChatGPT లో పనిచేసి ChatGPT నుంచి కొత్త టెక్నాలజీ తీసుకొని
చాట్ జీపీటీకి ఛాలెంజ్ వదిలేసిండు, నేను మీ కంపెనీని కొంటా అని పెట్టేసిండు. వీళ్ళ కంపెనీ వర్త్ 20 రూపాయలు, చాట్ జీపీటీ వర్త్ 10,000 రూపాయలు. 10,000 రూపాయలు నేను కొంటా అని చెప్పాడు అనమాట. అంటే ఆ స్టేట్మెంట్ ఈయన కొనలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవ్వడం వల్ల ఈయన పేరు బాగా పెరిగిపోయింది అనమాట. దట్ ఈస్ స్ట్రాటజీ. ఇండియన్ కదా, అందుకే ఎంబడే ఎయిర్టెల్తో టైప్ అయిపోయాడు. ఫ్రీ అని ఇస్తే మనల్ని చాలా మంది వాడతారు. వాడిన తర్వాత ఏమైపోతుంది, ఆయన స్టేక్ హోల్డర్స్ చూపించుకోవచ్చు కదా, చూడండి ఇంతమంది వాడుతుంది, హీ మేక్ మోర్ మనీ. ఈయన తర్వాతనే వేరే వాళ్ళంతా స్టార్ట్ చేశారు అనమాట. ఓకే, సో ఒక బ్రౌజరే తయారు చేసిండండి. ఆ బ్రౌజరే కామెట్. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి, మీరు కామెట్ అనే బ్రౌజర్. ఫస్ట్ పెయిడ్ తీసుకొని ఫ్రీ నుంచి కూడా చేసుకోవచ్చు, పెయిడ్ తీసుకొని ట్రై చేయండి. అవునా గైస్? ఇస్ మై వాయిస్ బ్రేకింగ్? Is my voice is breaking, guys? No, sir. Break No, sir. బ్రేక్ అవుతుంది చాలా మందికి అవుతుందా? Yeah, sir. Little. అయింది సార్. ఓకే, ఇప్పుడు క్లియరా? ఇప్పుడు క్లియరా? అవుతుంది సార్, బ్రేక్ అవుతుంది. ఇప్పుడు క్లియరా? Yes, sir. Yes, sir. ఓకే, రేపటి నుంచి నేను నా మ్యాక్ బుక్ లో తీసుకుంటా. ఈ సిస్టమ్ బాగా లోడ్ అవుతున్నట్టు నాకు తెలిసి. I'll take it from tomorrow. ఓకే, నెట్ స్పీడ్ అయితే చాలా స్పీడ్ ఉంది. ఓకే, ఓకే, ఇది పర్ప్లెక్సిటీ అండి. అంటే మనము ఎడ్జ్ వాడినట్టే, గూగుల్ వాడినట్టే ఇది కూడా వాడచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ గూగుల్ టైప్ చేస్తా, గూగుల్ వస్తుంది. కానీ నేను వాడుతున్న బ్రౌజర్ వేరే, వాళ్ళు బ్రౌజరే తయారు చేశారు. అండ్ ఇక్కడ చూడండి, నేను ODMT.in బ్రౌజర్ వాడుకోవచ్చు. సో దీనివల్ల లాభం ఏంటంటే, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్, మనం నిన్న కోపైలట్ చూసాం కానీ మీరు అందరు కోపైలట్ ట్రై చేశారా? హ్యావ్ యు ట్రైడ్ కోపైలట్? yes. సో కోపైలట్ ఫీచర్ ఇక్కడ ఆయన యాడ్ చేశాడండి. కోపైలట్ ఫీచర్ సెకండ్ నీడ్స్. ఈ బ్రౌజర్ why is not going, man? యా, ఇక్కడ చూడండి, అసిస్టెంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ సేమ్ మనం ఎట్లయితే కోపైలట్ తోటి అడిగామో అదే విధంగా ఈ ఆప్షన్ ఇక్కడ ఇచ్చాడు అనమాట. సో మీరు సేమ్ ఫాలో క్వశ్చన్స్ అన్ని అడగొచ్చు అనమాట. సో ఇది కామన్, దిస్ విల్ డూ. బట్ అంతకంటే ఇంపార్టెంట్ థింగ్ అనేది ఎందుకు చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ నేను అడుగుతున్నా, ఒక క్వశ్చన్ అడుగుతున్నా, చూద్దాం ఇది పనిచేస్తుందో లేదో చూద్దాం. ఈ బ్రౌజర్కి ఉన్న స్పెషాలిటీ, మైక్ ఆన్ చేసుకుంటున్నా. I want to buy hoodies. Cost is not a matter for me. So find out different websites and find the quality hoodie for me. ఓకే, ఇది ఆటోమేటిక్ గా మొత్తం చెక్ చేసుకొని నీకు ఇచ్చేసింది అనమాట.
యాక్చువల్గా ఇంకా ఇందులో ఇంకో ఆప్షన్ ఉండే, నాట్ గెటింగ్ దట్ ఆప్షన్. Let me try something else now. Select thread, home, discourse, places. This is not. Okay, 1 second. I want to make pizza. చూద్దాం. ఏం జరుగుతుందండి? వాట్ ఈస్ హ్యాపెనింగ్? నేను నా హ్యాండ్స్ ఆర్ ఫ్రీ. నేనేం రాస్తలేను ఇప్పుడు. Before I proceed with the shopping, I need a clarification. Shopping platform. Would you prefer shopping on Amazon? Delivery, what kind of pizza you want to make? Basic vegetarian. కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. ఓకే, Amazon is fine and vegetarian pizza is fine. Delivery location is Hyderabad. కొంచెం స్లోగా ఉంటుంది. లెట్స్ వెయిట్. Anyone understanding what is going on? Yes. చెప్తుంది సార్ ఆటోమేటిక్. అర్థమైతలే ఎవరికి? వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అయిపోతుందండి. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ నా వాయిస్ వినిపిస్తుందా? బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే, 1 second. ఇప్పుడు క్లియర్ ఉందా? నో సార్. నో సార్. బ్రేక్ అవుతుంది. Is it clear now? Yes sir. Yes sir. ఓకే సార్. Let's say waited guys.
రైట్ గైస్, సారీ కనెక్షన్ ప్రాబ్లం ఉండే. ఇప్పుడు క్లియర్ ఉందా అండి? ఇస్ మై వాయిస్ ఇస్ గుడ్? ఎస్ సార్. Yes, sir. ఓకే, Yes, sir. సారీ ఫర్ దట్. ప్రాబ్లం విత్ మై ఈ ల్యాప్టాప్ కూడా జర హీట్ అయిపోయినట్టుంది. అది రేపు నుంచి మ్యాక్ వాడతా. సరే, నేను ఇంతకుముందు కామెంట్ ఓపెన్ చేసిన కదా, దాని నుంచి మీకు ఏం అర్థమైంది? వాట్ యు అండర్స్టూడ్? ఆటోమేటిక్ గా ఆర్డర్ పెట్టేస్తాం సార్. అంటే అదేం చేస్తుందంటే ఆటోమేటిక్ గా అదే మొత్తం ఆర్డర్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఫీచర్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఇది మెల్లమెల్లగా ఇంకా ఎవరు అలవాటు చేసుకోలేదు. ఫ్యూచర్ లో ఈ పని కూడా అయిపోతుంది అనమాట. నువ్వు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తే చాలు, ఆటోమేటిక్ గా నువ్వు పిజ్జా చేసుకోవడానికి ఏమేమి ఐటమ్ కావాలో మొత్తం అదే ఆర్డర్ చేసి పెడుతుంది. మనం ఏం చేయాలంటే దీనికి పర్మిషన్ ఇవ్వాలంతే. అంటే అమెజాన్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇచ్చేస్తే మొత్తం పేమెంట్ చేసేస్తుంది కూడా. దిస్ ఇస్ ద గుడ్ బెనిఫిట్. కొంచెం హెవీ లోడ్ ఉంది ఇది, ఈ బ్రౌజరు కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. సో మీరు అయితే ఒకసారి పర్ప్లెక్సిటీ ఆర్డర్ చేసి కొంచెం ఫన్ గా ఇది చూడండి, ఇది చేస్తుందో లేదా. ఇంకో క్వశ్చన్ అడిగి చూద్దాం మనం. ఇంకో క్వశ్చన్ అడిగి చూస్తాం ఎలా పనిచేస్తుందో. ప్రస్తుతానికి ట్యాబ్స్ క్లోజ్ చేద్దాం. I want to buy a best drone camera, but I don't know where to buy it. So please visit multiple websites and add one drone camera, add to cart. చూడండి, డ్రోన్ కెమెరా అన్న డైరెక్ట్ గా అమెజాన్కి వెళ్ళిపోయింది. కొద్దిసేపు సర్చ్ చేసుకుంటుంది వాయిస్ కట్ డ్రోన్ కెమెరా. వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. బెస్ట్ డ్రోన్ కెమెరా అని ఫైండ్ అవుట్. గైస్ ఒక 5 minutes వెయిట్ చేయండి. సార్ మ్యాక్ బుక్ లో జాయిన్ అవుతున్నారంట. ఓకేనా? నా వాయిస్ వినిపిస్తుంది కదండి అందరికి క్లియర్ గా? ఎస్ సార్. ఎస్ సార్. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. సార్ మ్యాక్ బుక్ లో నుంచి జాయిన్ అవుతారు. రైట్ రైట్. రైట్ గైస్, మ్యాక్ బుక్ నుంచి జాయిన్ అయినా. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ ఉందా? Yes, Yes, sir. Yes, sir. Yes, sir. ఈ మ్యాక్ బుక్ కొన్నా పక్కకు ఒకసేపు వాడతలేను దీన్ని. ఇక ఇప్పుడు ఈ రోజు తప్ప, అంటే ఈ రోజు ఎందుకో అది సిస్టమే బాగా లోడ్ చేస్తుంది. ఓకే, ఐల్ షో ఫ్రమ్ హియర్. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తలేదు కదా, స్క్రీన్ ఓపెన్ చేద్దాం.
దీని ప్రాబ్లం ఏంటంటే ఇది అంత ఈజీగా దొరకడం. జస్ట్ 1 సెకండ్, ఐ ఓపెన్ కామెట్. నువ్వు కామెంట్ అంటున్నావు, కామెంట్ కదా. సెకండ్, క్లాస్ ఇక్కడ సర్చ్ ఆప్షన్. ఎస్, ఓకే అండి. కనిపిస్తుందా స్క్రీన్? ఎనేబుల్ టు సీ స్క్రీన్. Yes, sir. Yes, sir. Yes, sir. గా మీకు పర్ప్లెక్సిటీ ఏ విధంగా ఉందో సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ ఏజెంట్ మోడ్ ఆన్ చేసుకుందాం. ఇది అట్లాస్ అన్నమాట. ప్రస్తుతానికి ఓన్లీ iOS యూజర్స్ కి మాత్రమే ఉందన్నమాట, యాపిల్ యూజర్స్ కి మాత్రమే ఉంది. కాబట్టి మీరు పర్ప్లెక్సిటీ వాడుకోండి. సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నా, చూడండి మీరు ఎలా ఆన్సర్ చేస్తుందో. I want to order pizza, so a vegetarian pizza. For that, I want all the ingredients. So visit a relevant e-commerce website and add to cart it for me. చాట్ జీపీటీ అండి, ఇది చాట్ జీపీటీకి సంబంధించింది. ఓకే అని కొట్టాను. Second. I want some session expenditure. Yeah, I'll do it again. I want to make a vegetarian pizza, but I want you to order all the ingredients from me from the relevant e-commerce website. Okay, let's see. Starting to list vegetarian pizza ingredients to order online. Planning the pizza order. How best to handle the user's request to order. Relevant websites వెతుకుతుంది. Instamart, Zepto. Can you able to see, guys? అనిపిస్తుందా? Yes, sir. Instamart, Zepto, Amazon అనుకుంది, బిగ్ బాస్కెట్కి వెళ్ళిపోయింది. అది బెస్ట్ అనుకుంది, బిగ్ బాస్కెట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్కెట్లో అక్కడ సర్చ్ చేస్తుంది. అది ఇగో రైట్ సైడ్ దాని డిస్క్రిప్షన్ మొత్తం ఇస్తుంది. ఇచ్చేసి రిలవెంట్ ప్రోడక్ట్స్ దానికి అర్థమైంది. అంటే మనం దీనికోసం అయితే మనం ఒక ఆర్టికల్ చదివి మళ్ళీ ఏది బెస్టో అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవాలి. ఇక్కడ ఏంది స్మార్ట్గా అదే అర్థం చేసుకొని మనం చేస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ దిస్. ఇక్కడ మీ కింద టేక్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది, స్టాప్ అని ఉంటుంది. వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్ కంట్రోల్, నువ్వు బ్రౌజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చూడండి అదే సర్చ్ చేస్తుంది. ఐమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ సర్చింగ్ ఓవర్ దేర్. సో ఈ థర్డ్ పార్టీ కంపెనీస్ అన్ని చార్జ్ జీపీటీకి ఏమైనా అమౌంట్ పే చేస్తుందా సార్? అట్లేం లేదు, ఎవ్వరు ఏం పే చేయరు. ఎందుకంటే వాళ్ళకి అంత ఏం లాభం రాదు. ఇది ఆటోమేటిక్ గా బేస్డ్ ఆన్ రివ్యూస్, రేటింగ్స్ అదే తీసుకుంటుంది అనమాట. అది చూడండి, ఇదేంది ప్రిజర్వేటివ్ ఫ్రీ పిజ్జా బేస్, దాన్ని యాడ్ చేసింది. యాడ్ టు కార్ట్ 1 ఐటమ్ యాడ్ చేసింది. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ సర్చ్ చేస్తుంది, సాస్ మేబీ పిజ్జా సాస్.
We are now on the pizza sauce search results page. I'll capture a screenshot to review the options before proceeding further. Yeah, sauce order చేస్తుంది. స్మిత్ అండ్ జోన్స్ కంపెనీ అంటే ఇక్కడ అన్ని బెస్ట్ తీసుకుంటుంది అది బేస్డ్ ఆన్ ద రివ్యూస్ అండ్ రేటింగ్. సో ఇక్కడ కొలాబరేషన్ కాదు, బేస్డ్ ఆన్ ద ప్రాపర్ రివ్యూస్ అండ్ రేటింగ్ ఇటు తీసుకుంటుంది. మనమేమైనా రేటింగ్ బట్ట చూస్తాం కదా, అది ఇదే చేసేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఊహనే, ఫ్యూచర్లో దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. పీపుల్ విల్ యూజ్ దిస్. చీజ్ ఆర్డర్ చేస్తుంది. ఓకే, చూడండి 2 వేసినా మళ్ళీ వీఆర్ నీడ్ 1, జస్ట్ ఒకటే సాల్వ్ అని దాంతలకు అదే అర్థం చేసుకుంటుంది. ఫైనల్ గా అయింది క్యాప్సికమా. రైట్, ఇన్ దిస్ హౌ మనకు కావాల్సింది కంప్లీట్ గా ప్రిపేర్ చేస్తుంది గైస్. సో ఇస్ దిస్ అ గుడ్ ఆప్షన్ ఆర్ నాట్ గైస్ టు సేవ్ యూర్ టైం? Yes, sir. యా, ట్రై చేయండి మీరు కూడా. మీకు ఐఓఎస్ ఏవైతే మీకు యాపిల్ ల్యాప్టాప్ ఉందో మీరు అందులో అట్లాస్ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసి ట్రై చేయండి. లేని వాళ్ళు ఏం చేయండి, పర్ప్లెక్సిటీ ట్రై చేసి ఈ ఆప్షన్ ట్రై చేయండి. ఫీల్ రియలీ గుడ్. యా, అయితే ఇంకా అయిపోతుందండి. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఇట్ విల్ గో. ఇది ఇట్లా ఉండండి. మనం న్యూ ట్యాబ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి, because it's already in the agent mode, it is not taking another. Negative, we want that. Okay, I'm stopping this. I'm stopping this. Come back because I want the agentic mode. మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి. రైట్, we close, refresh, but why? I'll close this and I'll start it again. ఏజెంట్ మోడ్ ఇవ్వలేదు, మళ్ళీ కొన్నిసార్లు ఇచ్చిండు, కొన్నిసార్లు ఇవ్వలేదు. చూద్దాం, డైరెక్ట్ ట్రై చేద్దాం. I want agentic mode. ఆయన అడుగుదాం, ఏజెంట్ మోడ్ ఎందుకు ఇస్తలో పోయి. There are few possible reasons this mode is not, agent feature is not available in your region. ఉందిరా నాయన, ఎందుకు లేదు? Yes, now I had it. Okay. అయితే సరే, టు సేవ్ టైం లీవ్ ఇట్. ఈ పిజ్జా ఆర్డర్ చేయడానికి, హూడీ ఆర్డర్ చేయడానికి కాకుండా డిజిటల్ మార్కెటింగ్ గురించి వాడుకోవచ్చండి. ఏజెంట్ మోడ్ని నేను ఏం చెప్పానంటే, ఇంతకుముందు క్వరీస్లో ఓడిఎంటి వెబ్సైట్ని అబ్జర్వ్ చేయి. నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ గురించి ర్యాంక్ చేయాలనుకుంటున్నా. దానికి సంబంధించిన కీవర్డ్స్ మొత్తం రీసెర్చ్ చేసి, తర్వాత ఆన్ పేజ్ పారామీటర్స్ ఏం చేయాలో మొత్తం తయారు చేసి అంటే మన కళ్ళ ముందర చేసి చూపించింది అనమాట. సో బీయింగ్ ఎ డిజిటల్ మార్కెటర్గా నీకు ఫ్రీ అనేది బాగా పెరుగుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఆప్షన్. సో మీరు ట్రై చేయండి. నాకు ఇప్పుడు ఏజెంట్ మోడ్ రాలేదు కాబట్టి చూపిస్తలేను, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ద వన్ థింగ్ వి లెర్న్ టుడే ఇస్ పర్ప్లెక్సిటీ. పర్ప్లెక్సిటీ ఈజ్ అనదర్ ఎల్ఎల్ఎం మోడల్. దాని నుంచి కూడా మనము అడగొచ్చు. అందులో కొన్ని ప్లస్ ఉన్నాయి, కొన్ని క్లాజెస్ ఉన్నాయి. యూ కెన్ ట్రై ఇట్. ఎవరైతే ఐఓఎస్ చూస్తున్నారో వాళ్ళు మీరు అట్లాస్ కూడా ట్రై చేయొచ్చు. ఓకే, నిన్న మీరు నోట్బుక్ వెళ్ళాం ట్రై చేశారు కాబట్టి ఈరోజు ఇంకొకటి ట్రై చేద్దాం మనం. దాని లాంటిదే, నోట్బుక్ లాంటిదే. దట్ ఈస్ కాల్డ్ నాప్కిన్.
napkin. Very simple AI tool అన్నమాట ఇది. Very simple AI tool. New napkin. అయితే నీకు ఏ స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? కెన్ యూ ఏబుల్ టు సీ స్క్రీన్? Yes, sir. Yes, sir. Yes, sir. నీ దగ్గర వేరే కంటెంట్ ఉందండి, ఆ కంటెంటే తీసుకోండి. సరే, మన కంటెంట్ తీసుకుందాం. నిన్న చేస్తున్నాం కదా, ఆ విధంగా మన డేటా మొత్తం ఉంది కదా, ఇది కాపీ చేద్దాం. Command C, come back here, blank napkin తీసుకున్నా, మనం ఉన్న కంటెంట్ మొత్తం పేస్ట్ చేసిన. ఓకే, ఇక్కడ దీన్ని డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ అని పెడదాం. అయితే ఇది ఒక బ్లాగ్ అనుకోండి, నేను ఈ బ్లాగ్ రాస్తున్నా, మీకు ఇచ్చాను చదవమని. మీకు ఇది చదవడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుందా అండి? ఇది ఇస్ దిస్ రియలీ గుడ్ ఆర్ కొంచెం క్లమ్జీగా ఉందంటారా? ఉందా లేదా? ఇంత టూ మచ్ టెక్స్ట్ ఎవరైనా చదవగలుగుతారా? చదవలేరు కదా. అలాంటి ఏం చేయాలి మరి? వాట్ యూ షుడ్ డూ? Short release. Short form. Simplify. సైట్ మ్యాప్ లాగా ఇది. నా వాయిస్ క్లియర్ ఉందా అందరికి? గైస్, ఇస్ మై వాయిస్ క్లియర్? Yes, sir. Yes, sir. ఓకే. ఎప్పుడైనా కూడా టెక్స్ట్ టూ మచ్ ఉంటే బాగుండదు కాబట్టి కొన్ని ఇమేజ్ యాడ్ చేయాలి, అంతేనా? ఆమె కరెక్ట్ అన్నమాట. కొన్ని ఇమేజ్ ఉన్న వల్ల దానికి ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది కదా. మరి ఇమేజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? గూగుల్కి పోవాలి, లేదంటే ఏ టూల్కి వెళ్ళాలా, ఇమేజ్ తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి పెట్టాలి కదా. ఈ నాప్కిన్ ఏం చేస్తుంది అంటే నీకు ఆ అవసరం కూడా లేదు. దీనివల్ల ఇమేజ్ క్రియేషన్ చాలా ఈజీ అవుతుంది. ఇట్స్ మోర్ లైక్ ఇన్ఫోగ్రాఫిక్. ఈ కంటెంట్ ని అర్థం చేసుకుని అది ఇక్కడనే ఇమేజ్ క్రియేట్ చేస్తుందండి. ఇప్పుడు చూడండి, ఓడియం తెలుగు అడ్వైజ్డ్ శ్రీధర్, సో మీరు మాట్లాడిన మాట కూడా వచ్చింది. సీస్ టు స్టార్ట్ యూజింగ్ లింక్డ్ఇన్ యాజ్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఫర్ పోస్టింగ్ వర్క్ అండ్ బ్లా బ్లా బ్లా. మన డిస్కషన్ మొత్తం వచ్చింది. ఇక్కడ ఈ సింబల్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఈ కంటెంట్ తగ్గట్టు అది ఒక ఇన్ఫోగ్రాఫిక్ ని తయారు చేసి పెడుతుంది. ఏది బెటరో అది తీసేసుకోండి. దట్స్ ఇట్ అండి, ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇది క్లిక్ చేయండి. ఇది మొత్తం అర్థం చేసుకొని దానికి సంబంధించి అది చూపించేస్తుంది. మిడ్ జర్నీ గురించి మాట్లాడినాం మనం. ఈ విధంగా వాట్ ఎవర్ ద కంటెంట్ యూ హ్యావ్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్. ఇంకా నువ్వు మంచి టాపిక్ తీసుకుంటే మంచిగా వస్తుంది. ఒక గూగుల్ యాడ్స్ టాపిక్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాని తగ్గట్టు వస్తుంది. ఈజ్ ఇట్ ఎ గుడ్ ఆప్షన్ ఆర్ నాట్ గైస్? యా, Yes, sir. Yes, sir. దిస్ ఈజ్ నాప్కిన్. అంటే మీ ప్లేన్ టెక్స్ట్ ని ఈ విధంగా ఇన్ఫోగ్రఫీగా తయారు చేస్తుంది. స్టూడెంట్స్ కి చాలా బాగుంటుంది. మీరు ఏదైనా క్లయింట్ కి వర్క్ చేసేటప్పుడు కూడా దీన్ని చూపియండి. చాలా ఫాస్ట్ గా మీరు ఒక పీపీటీని తయారు చేసుకోవచ్చు. తర్వాత మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చెప్పండి. సో ఇప్పుడు రిలేషన్ సంబంధించింది బ్లాగ్స్ రాస్తాను సార్. ఇప్పుడు వాటికి కూడా ఇమేజ్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుందా? చేస్తుంది. చూడుగో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ కంటెంట్ క్రియేట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాప్కిన్ ఈజ్ అగైన్ ఎల్ఎల్ఎం మోడల్. మళ్ళీ నీకు ఎల్ఎల్ఎం మోడల్ కూడా పనిచేస్తుంది. నువ్వు కంటెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది కూడా తయారు చేస్తుంది. ఇక చూడు, నేను న్యూ నాప్కిన్ డ్రాఫ్ట్ విత్ AI. ఇక్కడ ప్రాంప్ట్, మళ్ళీ ఏడవైనా ప్రాంప్ట్, రైట్ ప్రాంప్ట్ జనరేట్ కాంటెక్స్ట్, రియల్ ఎస్టేట్. ఓకే, we are plots Shamshabad. So I'm writing okay, I need a 500 word blog and for this I will. నువ్వు చాట్ జీపీటీ కూడా పోవాల్సిన అవసరం లేదు, ఈయనే కంటెంట్ కూడా వచ్చింది. ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్, ఓపెన్ ప్లాట్స్ నియర్ శంషాబాద్. ఓకే, ఇక్కడ ఏమంది? వై ఇన్వెస్ట్ ఇన్ ఓపెన్ ప్లాట్స్, హయ్యర్ అప్రిసియేషన్ పొటెన్షియల్, అడ్వాంటేజ్ ఆఫ్ అ ప్లాట్స్ నియర్ శంషాబాద్, ప్రైమ్ లొకేషన్, గేటెడ్ కమ్యూనిటీ,
Shamshabad, a hub of growth and opportunity. IT, industrial hubs, education. Is it good or not, guys? ఎస్ సార్. నీకు ఎంత బాగా ఇచ్చింది చూడు. ఇప్పుడు చాట్ జీపీటీ నార్మల్ అక్కడ ఇస్తుంది, నీకు ఇది ఒక నీకు బ్లాగ్ లాగా తయారైపోయింది కూడా. తర్వాత మళ్ళీ ఏంటి, ఇమేజెస్. ఇమేజెస్. నీ బ్లాగ్ రెడీ, నీకు ఇక్కడ నచ్చిన ఇమేజ్ తీసుకో. వెదర్ యూ వాంట్ బ్రెయిన్ స్టార్మింగ్, కంపారిజన్, డేటా, ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్, దాని తగ్గట్టు నువ్వు తీసుకోవచ్చు. ఇట్ ఈస్ జనరేటింగ్ అవి. ఇందులో ఏ కలర్స్ కావాలన్నది యూ కెన్ సెలెక్ట్ ఇట్. చూడండి, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇమ్మీడియట్ గా ఆన్సర్, మళ్ళీ టైం కూడా తీసుకోలే. ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్, ఓపెన్ ప్లాట్స్ నియర్ శంషాబాద్. సెక్యూర్ ఫ్యూచర్ విత్ లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, ఇన్వెస్ట్ ఇన్ శంషాబాద్ ప్లాట్. ర్యాపిడ్ డెవలపింగ్, ఎక్సలెంట్ కనెక్టివిటీ, ప్రామిసింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి, మళ్ళీ ఇక్కడనే కాదు, మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. How many of you like the napkin? Is it good? ఎస్ సార్. ఎస్ సార్, Yeah. ఆల్రెడీ యూస్ చేశాను సార్. యూస్ చేశారా? గుడ్. సార్ This అంటే is- ఇందులో రియలిస్టిక్ గా ఇమేజెస్ రావా సార్? ఇట్లా ప్లాట్స్ అంటే మనకు మామూలుగా బ్రౌచర్ లో ఉన్నట్టు రావా సార్? అదే చెప్తున్నా కదా, ఒక్కొక్క LLM మోడల్ ని ఒక్కొక్క విధంగా తయారు చేశారు. నీకు రియలిస్టిక్ ఇమేజ్ కావాలంటే చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, జెమినై 11 నానో బనానా ఉంది. ఇది ఇన్ఫోగ్రాఫిక్ కి పనికొస్తుంది. ఓకేనా? బ్లాగ్ రాసి ఇన్ఫోగ్రాఫిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పనికొస్తుంది. అందుకే నేనేం చెప్తున్నా, ఐఎమ్ షోయింగ్ యూ ఎవ్రీథింగ్. దీన్ని ఎట్లా వాడుకోవాలన్నది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను ఏం ఓపెన్ చేయించాను, పర్ప్లెక్సిటీలో కామెంట్ ఓపెన్ చేశాను, చాట్ జీపీటీ ఎట్లా చూపించాను. అదేంటి, టు సేవ్ టైం, బ్రౌజర్కే మన పని చెప్తే చేసేది. అది నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు వాడుకో. ఓకేనా? ఓకే Sir, is it useful for website blog posting, sir? మంచిగా పనికొస్తుంది, చాలా బాగా పనికొస్తుంది. కంటెంట్ Any type of website, sir? అవునండి, ఎనీ టైప్ ఆఫ్ Informational website or e-commerce website, any type of websites can I use this, sir? ఈ-కామర్స్ యూ కాంట్ యూస్, ఎందుకంటే ఈ-కామర్స్ లో ప్రోడక్ట్ ఉంటాయి కాబట్టి. ఈ-కామర్స్ కాకుండా మిగతా అన్నిటికీ వాడుకోవచ్చు మీరు. Okay, sir. రైట్, దిస్ ఈస్ నాప్కిన్. ఇంకా మనం ఇమేజ్ చూసాము, వీడియో చూసాము, ఇప్పుడు ఈ విధంగా బ్లాగ్, ఇన్ఫోగ్రాఫిక్ చూసాము. ఒక ఆడియో మాత్రం మీకు పోడ్కాస్ట్ స్టైల్లో వచ్చింది. మీరు అడిగారు, నాకు సింగిల్ వాయిస్ లాగా కావాలని అడిగారు. అది కూడా నేర్చుకుందాం ఈరోజు. షెల్ వి లెర్న్? ఎస్ సార్. ఓకే, ఇది ఎంతో ప్రొఫెషనల్ టూల్ అన్నమాట. చాలా చాలా బాగుంది. 11 ల్యాబ్స్ అన్నమాట. యూ విల్ లవ్ ఇట్. ఈరోజు సాటర్డే, సండే హాలిడే కాబట్టి మంచి కూర్చొని ఎంజాయ్ చేయండి. పాటలు రాయొచ్చు, పాటలు పాడిపియచ్చు, ఎన్నో చేయొచ్చు దీంతో. ఓకే, 11 ల్యాబ్స్. ఇక్కడ ఎన్నో వాయిసెస్ ఉంటాయండి, డిఫరెంట్ వాయిసెస్ ఉంటుంది. హిందీ, వీడు తెలుగు ఇంకా పెట్టలేదు, వీడు తెలుగు పెడితే బాగుంటుంది. హిందీ వాయిసెస్, ఇంగ్లీష్ వాయిసెస్, ఇవన్నీ. నటాషా ఇంగ్లీష్ మాడుతుంది. ఇవి యూ కెన్ చెక్ హర్. ప్లే అవుతుంది చూడండి. వాయిస్ వినిపిస్తుందండి మీకు? వినిపించిందా? చూడండి. నో No, sir. రావట్లేదు. రావట్లేదు అయ్యో, దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ఇదే కదా, ఇది వినిపిస్తే బాగుంటుంది. కానీ ఐ కాంట్ డూ ఎనీథింగ్. మొత్తం మీద నేను ఏం చేస్తున్నా అంటే, వీళ్ళ వాయిస్ ని క్లిక్ చేస్తే ఈడ ఆయన వాయిస్ తెలుస్తుంది అనమాట. ఇట్స్ ఓకే. మీరు వాడినప్పుడు మీకు వినిపిస్తుంది. ఈ వాయిసెస్ వాళ్ళ సౌండ్ ఎట్లుందో తెలుస్తుంది అనమాట. మీరు చెక్ చేసుకోండి, ఏ వాయిస్ నచ్చితే ఆ వాయిస్ మీరు వాడుకోవచ్చు. ఓకే, తెలుగు వాయిస్ కూడా ఉంటుంది. తెలుగు వాయిస్ ఒకటే లేదండి, తెలుగుని ఇంకా వాళ్ళు గుర్తించలేదు. ట్రెండింగ్ వాయిసెస్ లో లాంగ్వేజ్ హిందీ ఉంది, ఇవన్నీ అమెరికన్, ఇంగ్లీష్, బ్రిటిష్ ఉంది, తమిళ్ కూడా ఉంది, కానీ తెలుగు లేదు. కంప్లైంట్. వీడియోస్ కి తెలుగు వాయిస్ ఓవర్ కావాలి అంటే ఏ యాప్ యూజ్ చేయొచ్చు? ఓకే, వస్తున్నా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఉందండి. తెలుగు లేకపోయినా తెలుగు తెచ్చుకోవచ్చు.
ఇక్కడ ఏం చేయండి, టెక్స్ట్ స్పీచ్కి రండి. ఇక్కడ ఆల్రెడీ ఒక కంటెంట్ ఉందండి, మీకు సౌండ్ వినిపిస్తలేదు, ఓకే, మీరు ట్రై చేసినప్పుడు వస్తుంది. మీరు ఇక్కడ కంటెంట్ రాయండి. కంటెంట్ రాసినాక ఇది ప్లే చేస్తే ఇది మొత్తాన్ని చదువుతుంది. ఓకే, ఫస్ట్ జనరేట్, ఈ కంటెంట్ రాసిన తర్వాత జనరేట్ స్పీచ్ అనాలి. జనరేట్ స్పీచ్ ఇచ్చినాక బై డిఫాల్ట్ ఒక ఇది చదువుతుందండి, అమెరికన్ యాక్సెంట్ లో చదువుతుంది, ఇది చాలా బాగా చదువుతుంది. అయితే ఈ వాయిస్ వచ్చేసి అలా ఇస్తుంది. ఈ మొద్దు నాకు వేరేది కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ సెలెక్ట్ ద వాయిస్. కొంచెం టైం స్పెండ్ చేసి అర్థం చేసుకోండి. అయితే మీరు ఇక్కడ సింపుల్ గా చేయాల్సింది ఏంటంటే, వాయిస్ లో ఒక ఇండియన్ వాయిస్ తీసుకోండి, ఒక మేల్ వాయిస్ ఏదైనా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ కంటెంట్ ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో రాయండి. ఓకే, రెండు రకాలు ట్రై చేద్దాం ఈరోజు. డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, మీరు అందరూ అటెండ్ అవ్వండి. అన్ఫార్చునేట్ గా ఇది మేబీ మ్యాక్ బుక్ లో వినిపిస్తలేదు, ఎన్న వినిపించింది మీకు, చూద్దాం నేను ఎట్లా వస్తుంది నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు యూకే యాక్సెంట్ అమ్మాయి తెలుగు మాట్లాడిందో అట్లా ఉంది అనమాట. అంత బాగాలేదు. అది బాగాలేనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాయిసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం వీ హ్యావ్ టు సెలెక్ట్ ద వాయిస్. సమ్ ఇండియన్, సామ్ ఇండియన్ క్యాజువల్ ఎక్స్ప్లెయినర్, ఇదేం వింటున్నా, మంచి ఇంగ్లీష్ మాడుతుండే. ఓకే, ఈయనని సెలెక్ట్ చేసుకుందాం మనం. ఓకే, ఇనిషియల్ గా మీకు 5-6 వాయిసెస్ వరకు నో ప్రాబ్లం, అప్గ్రేడ్ ఏం అడగదు. ఇది సెలెక్ట్ అంటే ఇండియన్ వాయిస్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీ కంటెంట్ ను తెలుగులో టైప్ చేయండి. అంటే తెలుగు అక్షరాలు కాకుండా ఇలా టైప్ చేయండి. సో దట్ ఇట్ విల్ స్పీక్ ఇన్ దట్ లాంగ్వేజ్. మీరు ట్రై చేయండి, రాకపోతే నేను ఇంకా పర్ఫెక్ట్ గా నేను చూపిస్తాను. బట్ ట్రై టు చెక్ ఆల్ ద ఆప్షన్స్ ఓవర్ హియర్. మీరు ఇచ్చిన టెక్స్ట్ ను చదువుతుంది. ఫస్ట్ అయితే ఇంగ్లీష్కి అయితే నో ప్రాబ్లం అండి, ఇంగ్లీష్, హిందీ, ఫ్యూచర్లో తెలుగు కూడా యాడ్ చేస్తుండొచ్చు. వాళ్ళు ప్రతి లాంగ్వేజ్ ని వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పగలుగుతున్నారు. ఓకే, అస్యూమ్ దట్ మోస్ట్ ఆఫ్ యువర్ కంటెంట్ ఈజ్ ఇంగ్లీష్ అనుకోండి, హ్యాపీగా వాడుకోండి. మీరు ఏ కంటెంట్ ఇచ్చినా చదువుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చేసాం కదా. ఓకే, 1 సెకండ్. లాంగ్వేజ్ తెలుగు కంటెంట్ పోస్ట్ చేస్తే చదువుతుందా సార్? ట్రై చేయండి, చదువుతుంది. సో మీ కంటెంట్ ఏముందో కంటెంట్ పేస్ట్ చేసి పర్సన్ ని సెలెక్ట్ చేసుకొని మేల్, యంగ్, క్యాజువల్, జనరేట్ స్పీచ్ అని కొడితే మీ కింద ఆడియో వస్తుంది. ఆడియోని డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చింది వాడుకోవచ్చు. తెలుగు కావాల్సిన వాళ్ళు తెలుగులో టైప్ చేయండి, లేదంటే తెలుగు అక్షరాలు కూడా ప్లేస్ చేయండి, ట్రై చేయండి. మీకు ప్రాబ్లం వస్తే దాని అగైన్ విల్ డిస్కస్. అన్ఫార్చునేట్ గా ఈ ఆడియో వినిపిస్తలేదు కాబట్టి మనం ఏం చేయలేము. ఓకే, దెన్ వాయిస్ చేంజర్, ఉన్న వాయిస్ నుంచి వేరే వాయిస్ కి చేంజ్ చేయొచ్చు. మనము సౌండ్ ఎఫెక్ట్స్ కూడా డౌన్లోడ్ చేయొచ్చండి. మనం నాకు ఒక యానిమల్ వాయిస్ కావాలి, కార్ వాయిస్ కావాలంటే కొత్తగా వాయిస్ అది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈవెన్ మ్యూజిక్ కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. మీరు సాంగ్ ని డిస్క్రైబ్ చేస్తే ఆటోమేటిక్గా అది పాట కూడా పాడుతుంది అనమాట. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు వెన్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. నాకు ఇది ఆడియో వినిపిస్తలేదు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ మచ్ ఆన్ దిస్. 1 సెకండ్. ప్రొడక్షన్, చూడండి, ఒక ఆడియో బుక్, పోడ్కాస్ట్, వీడియో వాయిస్ ఓవర్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. యా, దిస్ ఈస్ నైస్. అండ్ మనము జెమినై ట్రై చేసాం కదా, మీకు జెమినైలో కూడా ఉంది అండి ఆప్షన్. జెమినైలో కూడా మ్యూజిక్ ట్రై చేయొచ్చు మీరు. Gemini అంటే I should go to AI Studio.
టెక్స్ట్ టు స్పీచ్ విత్ జెమినై. ఇక్కడ స్పీకర్ 1 స్పీకర్ 2 వచ్చింది కదా. ఓకే, మల్టిపుల్ స్పీకర్ సింగిల్ స్పీకర్ తీసుకుందాం. సింగిల్ స్పీకర్ తీసుకున్న తర్వాత కంట్రోల్ వి అండ్ వాయిస్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇది వినిపించిందండి ఇంతమంది? ఇది వినిపించిందండి ఇంతమంది? చరణ్ బాగుంటుంది. వినిపించిందా? నో నో సార్. చరణ్ ఏంటండి? బాగుంటుంది. ఏంటి బాగుంది? వాయిస్ లో చరణ్ బాగుంటుంది సార్. CHRN. ఇదా ఇదా బాగుంది, చాలా బాగుంది. ఓకే, దెన్ విల్ రన్ ఇట్. చూద్దాం. మీరు తెలుగులో అన్నారు కదా, నేను తెలుగు ట్రై చేస్తాం. వస్తుంది సార్, ఇది చాలా బాగా వస్తుంది. ఓకే, చూద్దాం. ఎస్ అండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చింది, మంచిగా చదువుతుంది కూడా. ఇది గూగుల్ AI స్టూడియోలో నేను చేశాను. అయితే ఇప్పుడు తెలుగును చూద్దాం. తెలుగును వస్తుందా లేదనేది చూద్దాం మనం. కంట్రోల్ వి అండ్ రన్. ఓకే అండి, అయిపోయింది. ఇది వాడండి, పర్ఫెక్ట్ వస్తుంది. మీరందరూ ఇప్పుడు ల్యాప్టాప్లో ఉన్నారండి? ఆల్ ఆఫ్ యువర్ ల్యాప్టాప్ ఎస్ సార్. ఎస్ సార్. ఓపెన్ చేయండి. ఎస్ సార్. గూగుల్ AI స్టూడియో ఓపెన్ చేయండి. ఓపెన్ ఇట్. ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్పినట్టు మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. మ్యూజిక్ అనే ఆప్షన్ వచ్చిందా, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కంటెంట్ పేస్ట్ చేసి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన వాయిస్ సెలెక్ట్ చేయండి. అక్కడ చాలా వాయిసెస్ ఉన్నాయి. ఈ చరణ్ అనే వాయిస్ బాగుంది. ఇప్పుడు మీరు చెప్పండి, తెలుగు ఆడియో వస్తుందా లేదా చెప్పండి. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. యూ కెన్ టైప్, డూ ఇట్. వర్కింగ్ సార్. మంచిగా వస్తుందా వాయిస్? ఎస్ సార్, వస్తుంది. ఓకే, రిమైనింగ్ పీపుల్ టెల్ మీ. చాలా మంది అడిగారు కదా తెలుగు వాయిస్ అని. మ్యూజిక్ ఆప్షన్ కనిపించట్లేదు సార్ AI స్టూడియోలో. మీరు గూగుల్ AI స్టూడియో వచ్చినప్పుడే ప్లే గ్రౌండ్ కి వచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ట్రై జెమినీ, వియో 3.1, టెక్స్ట్. ఇదే టెక్స్ట్ టు స్పీచ్. వచ్చింది ఇగో నిన్న బాగుందా? ఇస్ ఇట్ గుడ్? సార్ బాగుంది. కానీ ప్రొనౌన్సియేషన్ కొంచెం స్లాంగ్ కొంచెం వాళ్ళదే ఉంది సార్, తెలుగు వాళ్ళలాగా లేదు. అప్పుడు అక్కడ సెలెక్ట్ చేయండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని వెతకండి. ఓకే. అన్ని వెతకండి. ఓకే సార్. అక్కడ వాయిసెస్ చాలా ఉన్నాయి కదా, వాయిసెస్ తీసుకోండి. ప్రస్తుతానికి మేము ODMT చేస్తున్నది ఇక్కడ నుంచి తీసుకుంది, AI స్టూడియో నుంచి తీసుకుని చేస్తున్నాం. ఓకే. చూడండి, నిన్న మనకు UI వేరేలాగా ఉండే, నాకు ఇప్పుడు మ్యాక్ బుక్ లో వేరేలాగా వస్తుంది. PO3 చూద్దాం, ఏమైనా వస్తుందేమో. మన వీడియో జనరేట్ చేస్తున్నామో చూద్దాం. వేస్తున్నాడు పేడ్ APIకి అంటున్నాడు.
ఓకే, లీవ్ ఇట్. సో మొత్తం మీద గూగుల్ ఎంత డెవలప్ చేస్తుంది చూడు. చాట్ జీపీటీ లాంటి ఫీచర్ పెట్టాడు, ఇమేజెస్ పెట్టాడు, వీడియో పెట్టాడు, టెక్స్ట్ టు స్పీచ్ అయితే చాలా చాలా బాగుంది. సో టెక్స్ట్ టు స్పీచ్ కి మీరు ఇది వాడచ్చు. 11 ల్యాబ్స్ కు ట్రై చేయండి. 11 ల్యాబ్స్ ప్రో తీసుకున్నప్పుడు మీరు ఒక సినిమాలో పనిచేసేంత నాలెడ్జ్ వస్తుంది, అంత ఉంది అందులో. ఓకే, ప్రస్తుతానికి అయితే ఫ్రీలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ ట్రై చేయండి మీరు. సార్ వాయిస్ ఓవర్ డౌన్లోడ్ చేసుకోవచ్చా? డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ ఉంది పక్కనే. డౌన్లోడ్ ఆప్షన్ ఇస్ దేర్. అక్కడ వీడియో సెకండ్స్ వస్తుంది సార్. వీడియో అండ్ ఆడియో రెండు మిక్స్ అయ్యి వస్తుందా సార్? వీడియో రాదండి. వీడియో ఆడియో రెండు మిక్స్ చేయాలి. రాజా గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. VO3 అది వీడియో వస్తుంది సార్, 8 సెకండ్స్ ఉంది కదా అక్కడ. VO3 మీకు ఇది వీడియో వస్తుంది, 5 సెకండ్స్ నుంచి 8 సెకండ్స్ వీడియో వస్తుంది. మీరు ట్రై చేయండి. అంటే కొన్నిసార్ల తర్వాత అది ఆపేస్తుంది. నథింగ్ ఈజ్ ఆటోమేటిక్ అండి. మొత్తం వీడియో వచ్చి మొత్తం ఆడియో రాదు. మనం అన్ని మాన్యువల్ గా చేసుకోవాలి. వీడియో ఒకటి, ఆడియో ఒకటి చేసుకోవాలి. క్లిప్స్ తోటి చేయాలి. ఆడియో మొత్తం అయితే మొత్తంగా వస్తుంది. ఎంత ఏ జమానా జరడి అయినా మనం ఒక ప్రాంప్ట్ తోటి మొత్తం వచ్చేంత రాలేదు, ఇంకా రాదు కూడా. సార్ వీడియోలో కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వట్లేదు సార్, దానికి ఏ టూల్ యూజ్ చేయాలి సార్? ఏం ట్రై చేశారు మీరు? అంటే వీడియో జనరేట్ చేస్తుంటే నేను ఫ్రీ వెర్షన్ వాడుతున్నాను సార్ సోరాలో. 5 సెకండ్స్ కి అది కంప్లీట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ప్రాంప్ట్ 2 కింద ప్రాంప్ట్స్ క్లిక్ చేస్తుంటే నెక్స్ట్ ప్రాంప్ట్ కి సీన్ మారిపోతుంది సార్, క్యారెక్టర్ మారిపోతుంది. అప్పుడు ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే చాట్ జీపీటీలో అడగాలి, ఐఎమ్ యూజింగ్ సోరా, ఐ హ్యావ్ ఓన్లీ 5 సెకండ్స్, ఐ వాంట్ టు మెయింటైన్ ద సేమ్ సీన్ సీక్వెన్స్ అనమాట, సో ఐ షుడ్ నాట్ చేంజ్ అని చెప్తే అప్పుడు 5 సెకండ్స్ ఇస్తాడు. అప్పుడు చేంజ్ కాదు క్యారెక్టర్. ఓకేనా? ట్రై చేయండి అట్లా. ఓకే సార్. స్మాల్ రీక్యాప్ ఏమేమి నేర్చుకున్నాం ఇవాళ. ఫస్ట్ నాప్కిన్ అందరికి అర్థమైందా అండి? ఆల్ ఆఫ్ యు అండర్స్టూడ్ నాప్కిన్? వాట్ నాప్కిన్ ఈస్ డూయింగ్? Infographic content blogging. సో సేమ్ చాట్ జీపీటీ ఫీచర్ ఉంది, కంటెంట్ ఇస్తుంది, దెన్ ఇన్ఫోగ్రాఫిక్ కూడా ఇస్తుంది అనమాట. ఓకే, వాట్ ఈస్ కామెట్? Automatic browser developed by Perplexity. Comet is a browser. Comet is a browser. Very good. Comet is a browser developed by Perplexity. All browser features you have, same like a Chrome, Edge features ఉన్నాయి. దాంతో పాటు it has a option of a co-pilot. Co-pilot feature ఇచ్చింది చూపించాను కదా. Co-pilot లాగా వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ తోటి మీరు మాట్లాడొచ్చు. దానితో పాటు ఎక్స్ట్రా ఏంటి అంటే వితౌట్ యూ సర్ఫింగ్ ద ఇంటర్నెట్ ఇట్ విల్ సర్ఫ్ ఫర్ యూ. దట్ ఈస్ వన్ బెనిఫిట్. సేమ్ చాట్ జీపీటీ కూడా అట్లాస్ అని డిజైన్ చేసింది. సేమ్ ఇది ఏం చెప్పింది అది ఉంది, ఇంకా బెటర్ గా పనిచేస్తుంది. అక్కడ ఏజెంట్ మోడ్ అనే ఆప్షన్ ఆన్ చేసుకొని చేస్తే ఆటోమేటిక్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. రైట్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద యాపిల్ యూజర్స్. ఆఫ్టర్ దట్ వి లెర్న్ ద నాప్కిన్. దాని తర్వాత ఫర్ వాయిస్ వి బీన్ టు 11 ల్యాబ్స్. 11 ల్యాబ్స్ లో ఇది కూడా ఫ్రీగా ఉంటుందండి. అప్ టు సమ్ 10,000 11,000 క్రెడిట్స్ వరకు ఫ్రీనే ఉంటుంది. అది అయిపోతే మళ్ళీ కొత్త జీమెయిల్ తీసుకొని చేయండి. డిఫరెంట్ వాయిసెస్ ఉన్నాయి, అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. బట్ తెలుగు గురించి ఎవరైతే అడుగుతున్నారో గూగుల్ ఏఐ స్టూడియో చాలా బాగుంది. టెక్స్ట్ టు స్పీచ్ ఇచ్చేసి మీరు అక్కడ రెలవెంట్ వాయిస్ సెలెక్ట్ చేసుకొని తెలుగు దానిలో మాన్యువల్గా టైప్ చేయండి, ఆడియో వస్తుంది. ఆ ఆడియోని మీ వీడియోకి అప్లోడ్ చేసుకోండి, అయిపోతుంది. తెలుగు వీడియో జనరేట్ అవుతుంది. ప్రస్తుతానికి ఓడియంట్లో మనం చేస్తుంది అవే. ఓకే, రైట్. సో ఇప్పటిదాకా ఏ క్లాసెస్ లో మనము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అంటే ఏంటి, జనరేటివ్ ఏ ఏందని నేర్చుకున్నాము. ప్రాంప్ట్ అంటే ఏంది, ప్రాంప్ట్ ఎట్లా పనిచేస్తుంది, టోకెన్స్ మనకి ఎందుకు మొత్తం రిజల్ట్స్ రాదు అంటే టోకెన్స్ వల్ల రాదు, టోకెన్ హిస్టరీ గురించి నేర్చుకున్నాం. దాని తర్వాత ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్ ఏంది, ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలా, ఏ ప్రాంప్ట్కి ఎట్లా రిజల్ట్ వస్తుందో నేర్చుకున్నాం. దాని తర్వాత చాట్ జీపీటీ ద్వారా ల్యాండింగ్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలని నేర్చుకున్నాం. ఓకే, అండ్ చాట్ జీపీటీ ద్వారా ఇమేజ్ ఎట్లా, సోరాకి వెళ్తే ఇమేజ్ వీడియో కూడా నేర్చుకున్నాం. ఓకే,
అండ్ ఆఫ్టర్ దాట్ నిన్న నోట్బుక్ LM తీసుకున్నాం. ఒక ఎక్స్ప్లెయినర్, ఒక స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నోట్బుక్ ఎంత బాగుంది, మైండ్ మ్యాప్ ఎట్లా క్రియేట్ చేస్తుంది, ఆడియో ఎట్లా క్రియేట్ చేస్తుంది, వీడియో ఎట్లా క్రియేట్ చేస్తుంది అని నేర్చుకున్నాం. జెమినై ఈజ్ వన్ మోర్ గుడ్ థింగ్. గూగుల్ AI స్టూడియోలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నానో బనానా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది, VO3 వీడియో క్రియేట్ చేస్తుంది. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్. ఫ్రీ వర్జన్ లిమిటెడ్ ఉంటుంది, పెయిడ్ వర్జన్ లో చాలా బాగుంటుంది. అందులో ఈరోజు ఎక్స్ప్లోర్ చేసింది గూగుల్ AI స్టూడియో. మ్యూజిక్ ఉంది, ఆడియో ఉంది. ప్రాపర్ గా టెక్స్ట్ ఇస్తే ఏ లాంగ్వేజ్ లోనైనా, ఏ లాంగ్వేజ్ ప్రపంచంలో అన్ని లాంగ్వేజ్ ఆడియో వస్తుంది. ఆ టైప్ చేస్తే చాలా వస్తుంది. We also seen 11 Labs, which is a great tool. If you go for a pro version, so many benefits are there. మనందరికి చాట్ బోట్స్ ఉంటాయి కదా అండి, వెబ్సైట్ లో మనం మెసేజ్ చేస్తే చాట్ వస్తుంది కదా, అందులో ఆడియో బోట్ ఉంటుందండి. ఆడియో బోట్ అంటే ఒక మెసేజ్ పెట్టినప్పుడే వచ్చినప్పుడు కస్టమర్ దాన్ని క్లిక్ చేసిన అనుకో, హాయ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అడుగుతుంది. ఈయన అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుందండి అది. అంటే మనం దాన్ని ట్రైన్ చేయొచ్చు. 11 Labs లో ఆప్షన్ కూడా ఉంది. వెన్ యూ గో ఫర్ అ ప్రో వర్జన్, ఐ ట్రైడ్ ఇట్ యాక్చువల్గా, ఇట్స్ సూపర్. అంటే ఇంతకుముందు స్టూడెంట్స్ వచ్చేసి ఒక వెబ్సైట్ అంటే స్టాటిక్ మనుషులు ఎవరు లేరు అనుకుంటాం కదా, మనకు ఏజెంట్ని ఇన్స్టాల్ చేయొచ్చు అక్కడ. ఆ ఏజెంట్ మనం ఏం ట్రైన్ చేస్తాము, ODMకి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫీజు ఎంత, ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, జాబ్ ఇప్పిస్తారా లేదా, వర్క్ ఫ్రమ్ జాబ్ వస్తారా, ఇవి సిమిలర్ క్వశ్చన్స్, ఇవన్నీ ట్రైన్ చేస్తాం. ఆ ట్రైన్ సేల్స్ ఏజెంట్ చెప్పడం కాకుండా రియల్ గా ఈ బోర్డ్ చెప్తుంది అనమాట, చాలా క్లియర్ గా చెప్తుంది. ఇట్ హ్యాస్ ఎవ్రీ ఆన్సర్ విత్ ఇట్. చాలా చాలా బాగుంది. ఫ్యూచర్ లో there is no surprise, people will have those audio agents కూడా వాళ్ళు పెట్టుకుంటారు. దట్స్ ఆల్. సో ఇవంతా ఫౌండేషన్ అండి. మీరందరు ఇంకా వీడియో సీక్వెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పెయిడ్ టూల్స్ లో చాలా బాగుంటది. నెక్స్ట్ వీక్ మొత్తం కూడా నేను పర్చేస్ చేస్తా. మిడ్ జర్నీ, రన్వే, LM ఏవైతే పెయిడ్ టూల్స్ ఉన్నాయో నేను పర్చేస్ చేసి పెట్టి మీకు దానిలో మీరు ట్రైన్ చేస్తా. కానీ అది మీకు రాకపోవచ్చు. ఫ్రీ వర్జన్ లో చాలా తక్కువ టోకెన్స్ ఉంటాయి. హెడ్రా ఉంది, మనం చూసాం కదా సినిమా యాక్టర్స్ NTR, మహేష్ బాబు చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నట్టు చెప్పుగా అవి చేయొచ్చు. మనం చేసి చూపిద్దాం. కాకపోతే ఇవన్నీ పెయిడ్ టూల్స్. మీరు డబ్బులు ఉన్న వాళ్ళు మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు యూ కాంట్ అఫోర్డ్ ఇట్, లీవ్ ఇట్. కానీ మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఎప్పుడైనా వెన్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ విల్ డూ ఇట్. ఇంతవరకు అయితే మనం చెప్పుకునే అన్ని ఫ్రీ వర్షన్లు చెప్పినాం. నెక్స్ట్ వీక్ మొత్తం పెయిడ్ వర్షన్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? సో మెనీ ఆఫ్ యూ డింట్ ఫినిష్ ద వర్క్. ల్యాండింగ్ పేజీలు చాలా మంది చేయలేదు, ఇమేజ్ వీడియోస్ చేయలేదు. రేపు ఎల్లుండి 2 days హాలిడేస్ వస్తుంది కాబట్టి మంచిగా టైం స్పెండ్ చేసి ఇంతవరకు ఎన్నైతే డిస్కస్ చేసినామో అన్ని కూడా ప్రాక్టీస్ చేసి రండి. చూడండి, రోజు రోజుకి ఇది 5వ క్లాస్ మనం చెప్పబట్టి 5 రోజులకు దాదాపు ఒక 6 to 7 టూల్స్ ఎక్స్ప్లోర్ చేసినామా అండి? ఎస్ ఓకే రైట్. అయితే నెక్స్ట్ వీక్ మొత్తం అలా ఉంటుంది. లాస్ట్ వీక్ లో మనం ఏం చేస్తామంటే రియల్ టైంలో ఎట్లా వాడతాం, ఇందులో ఎన్నో టూల్స్ వచ్చినా ప్రొడక్టివ్ టూల్స్ ఏంటి, మన డిజిటల్ మార్కెటింగ్కి ఏవి పనికొస్తాయి, మేము ఏది వాడుతున్నాం అవి కూడా చెప్తాం. దాన్ని బట్టి ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ వేస్టింగ్ చిన్న పిల్లలకు ఇమేజ్ క్రియేట్ చేయడం, వీడియోస్ ఆగిపోతే లాభం లేదు కదా. ఎక్సైట్మెంట్ ఓన్లీ కొన్ని రోజులు ఉంటుంది, బట్ ఎప్పుడు ఎక్సైట్మెంట్ కంటిన్యూ అవుతుంది అంటే రియల్ వరల్డ్ లో నీకు అప్లికేషన్ అయినప్పుడు అది బాగా పనికొస్తుంది. ఓకే, అందులో నాకు బెస్ట్ అనిపించింది ChatGPT, దాని తర్వాతనే ఏదైనా. మెజారిటీ ఆఫ్ ద టూల్స్ ఫోకసింగ్ ఆన్ ఇమేజ్ క్రియేషన్, వీడియో క్రియేషన్ ఓన్లీ, ఫ్యూ ఓన్లీ మోర్ ప్రొడక్టివ్. ఇప్పుడు చూసినా గూగుల్ AI స్టూడియో ఆడియోకి చాలా బాగా పనికొస్తుంది. 11 Labs చాలా బాగా పనికొస్తుంది. నాప్కిన్, నోట్బుక్ LM కూడా చాలా బాగా పనికొస్తుంది. అట్లా కొన్ని టూల్స్ ఉన్నాయి, విల్ ఎక్స్ప్లోర్. ఓవరాల్ వి గోనా డిస్కస్ 20 to 30 ప్రొడక్టివ్ టూల్స్. దానికి అనుబంధంగా 200 టూల్స్ ఉన్నాయండి. ఆ టూల్స్ లిస్ట్ మొత్తం మీకు ఇస్తాను నేను. మీరు టైం ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్క టూల్ అందులో పనికొచ్చే మనకి 20-30 టూల్స్ మాత్రమే పనికొస్తాయి. ఆ టూల్స్ ని మాత్రం మీరు ఎక్స్ప్లోర్ బై మాస్టర్ అయ్యండి. మీ రెజ్యూమ్ లో మెన్షన్ చేయండి ఆ మాస్టర్ ఇన్ దిస్ అని. దట్స్ ఇట్. హ్యాపీగా మీకు జాబ్ వస్తుంది. క్లియర్? ఓకే. సో వెన్ యూ కమ్ బ్యాక్ డే ఆఫ్టర్ టుమారో, మీరు నాప్కిన్ లో 2-3 బ్లాగ్స్ రాసి ఇన్ఫోగ్రాఫిక్ చూపించండి నాకు. అండ్ తర్వాత పర్ప్లెక్సిటీలో ఉన్న కామెంట్ బ్రౌజర్ డౌన్లోడ్ చేసి పిజ్జా ఆర్డర్కి సంబంధించిన ఏందో అలాంటి మీకు ఏమేమి క్వశ్చన్స్ అవన్నీ చేసి చూపియండి నాకు. దాని తర్వాత 11 Labs గూగుల్ AI స్టూడియోకి వెళ్ళి ఆడియో డౌన్లోడ్ చేసి పెట్టండి. మీకు తెలుగు సంబంధించి తెలుగు, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్, వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, చలో guys, that's all for today. Sorry, today my laptop gave problem, that's why I came to this. We'll continue in the Mac only from the now onwards. See you on Monday, guys. Sir, I have messaged you on LinkedIn. Can you please go through it? No problem, Ajay. I'll go through it.
Okay, thank you. Thank you guys. See you. Happy weekend, all of you. Thank you, sir. Thank you, sir. Bye, sir. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ Bye. యూ సార్. Canva ఉంది, మనం Canva లో మనం చేసాం కదా. Canva లో ఉన్న ఏ ఎట్లా వాడుకోవాలో చూపిస్తానండి. I'll show you that. చలో హ్యాపీ వీకెండ్. బాయ్. Bye, sir. Bye, sir. Bye, sir.